చచ్చిపోయిందాక మనం వాడుతున్న ప్రొడక్ట్లు వేరు, మనం వాడాల్సిన ప్రొడక్ట్లు వేరు. మనం ఎప్పుడు ఒక మాట చెప్తాం కదా, మా ముత్తాత చాలా బలంగా ఉన్నాడు సార్, మా తాత గట్టిగా ఉన్నాడు సార్ అంటారా లేదా? మన తాత ముత్తాతలు బలంగా ఎందుకున్నారు? మహేష్ బాబు చెప్పిన తిండి తిన్నారా? వాళ్ళ అమ్మని చెప్పిన తిండి తిన్నారా? ఇక్కడ మహేష్ బాబు చెప్పిన తిండి మనం తింటున్నాం. ఇక్కడ తేడా ఏంటంటే వాళ్ళ అమ్మనైనా తిన్నదే లేదో తినబెట్టి బిడ్డ నేను ఇదే తిన్నా, ఈ గట్టిగానే తిన్నా, ఈ తొమ్మిది తిన్నా, నువ్వు కూడా ఇదే. మన దగ్గరికి వచ్చేసరికి మహేష్ బాబు వచ్చి మనం నాయనకు కూడా చెప్తున్నాం, డాడీ మనం మూడలు తినాలి. నాయనతోటి తాతతో కూడా థమ్స్అప్ తాపిస్తున్నాం మనమే. తాత థమ్స్అప్ తాగేటప్పుడు చెప్తాడు, భోషుడికే వద్దురా, థమ్స్అప్ మంచిది కాదురా, కడుపు ఖరాబ్ అవుతుంది, కొబ్బరి నీళ్ళు తాగిరా అంటే, తాత నువ్వు జమానంలో అవి జమాన బదలుగా థమ్స్అప్ పియు. తాతతో థమ్స్అప్ తాపించి తాత దగ్గులేదు దావకాలం పడితే అప్పుడు కొట్టకపోతాడు కొబ్బరి నీళ్ళు. అవునా కదా సార్? అంటే మనం వాడాల్సిన ప్రొడక్ట్ వేరు, అడ్వర్టైజ్మెంట్ మనతో వాడిపిస్తున్న ప్రొడక్ట్ వేరు. కొబ్బరి నీళ్ళు తాగితే మంచిదని తెలుసా లేదా నీకు? థమ్స్అప్ తాగితే చెడ్డదని కూడా తెలుసా లేదా? కొబ్బరి నీళ్ళు మంచివి, థమ్స్అప్ చెడ్డది. కొబ్బరి నీళ్ళు అయితే బత్తరు, థమ్స్అప్ తాగితే సస్తరం తెలిసిన సారంతా వృత్తున్నావు అంటే అడ్వర్టైజ్మెంట్ చేతలు అనొచ్చలేదా? ఎస్ సార్ నో? వేడి మీకు సోప్ షాప్ ఉంటుంది, సంతూర్ కూడా అదే షాప్ ఉంటుంది. ఏది తెచ్చుకోవడం పోయి ఇదే మంచిదని తెలిసిన దాన్ని ఎందుకు తెచ్చుకోరంటే చేతబడి. ఆ షాప్కి వెళ్ళినప్పుడు జగదేకుడు అందులో సుందర సినిమాల అమరీశ్వరు అంటారు చూడు, అవాహయామి మేడి మీకు సుమత్తు లేలు సంతూరు లేలు అనగానే మనం సంతూరు చేస్తాడు. రుద్దుకొని గోకుడు పెట్టగానే వేడి మీకు చేస్తాడు. సంతం తాగి దావకాలు పడ్డా కొబ్బరి తాగుతాడు. పళ్ళు ఊసిపోయినాక కోల్గేట్ క్లోజ్ రుద్దుకొని ఊసిపోయి ఉన్నాడు డాబాలు వాడతారు. అంటే మంచి ప్రోడక్ట్ మనం ఆగమైపోయినాక వాడుతున్నాం. పారాషూట్ కొబ్బరి ఎంతమంది తెలుసు? చేయలేము.